వెల్కమ్ టు కెడ్వి ప్రసాద్ గాయ్స్. ఈరోజు 'ప్రభాస్' అన్న యొక్క ఫస్ట్ సాంగ్ అయితే మాత్రం రిలీజ్ అయిందనమాట 'రాజసాబ్' నుంచి. మామూలుగా అయితే లేదు. సాంగ్ అయితే మాత్రం అదిరిపోయిందనమాట. దిమ్మ తిరిగిపోయింది. ఆ లెవెల్‌లో అయితే మాత్రం సాంగ్‌నైతే క్రియేట్ అయితే చేశారు. బట్ ఎందుకైతే లేట్ చేశారనేది అర్థం కావట్లేదు. ఇంత పెద్ద సాంగ్ పెట్టుకొని 6:00 అయితే మాత్రం రిలీజ్ అయితే చేద్దామనుకున్నారు. బట్ అయితే మాత్రం 8:00, 9:00 ఈ మధ్యలో అయితే టైం అయితే రిలీజ్ అయితే చేశారనమాట సాంగ్ అయితే మాత్రం. చాలా చాలా లేట్‌గా అయితే రిలీజ్ చేశారు 2 అవర్స్ అయితే. బట్ ఓట్లకైతే మాత్రం సాంగ్ అయితే మాత్రం అద్దిరిపోయింది. ఇంత మంచి సాంగ్‌ని పెట్టుకొని ఇంత లేట్ ఎందుకు మాత్రం చేశారనేది మనకిప్పుడు కూడా అర్థం కావట్లేదు. బట్ అయితే మాత్రం ఆ లుకింగ్స్ గాని ఏదైనా కూడా వేరే మాస్ అనమాట. మామూలుగా అయితే లేదు. 'ప్రభాస్' అన్న లుకింగ్ కూడా చాలా చాలా బాగుంది. సాంగ్‌లో మనం చూసుకుంటే 4 మినిట్స్ సాంగ్‌లో అయితే ఫస్ట్ ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు లిరిక్ అనేది సింగిల్‌గా ఉన్నాను. నాకింకా ఏ పోరి దొరకలేదు అనేలాగైతే మాత్రం పెట్టారు. తర్వాత ఏంటంటే ఒక అమ్మవారికైతే పూజిస్తున్నట్టుగా అయితే మాత్రం మనకొక సీక్వెన్స్ కొన్ని కొన్ని యాడ్ చేశారన్నమాట పాటలో. తర్వాత ఒక అమ్మాయితో డాన్స్ చేసినట్టుగా తర్వాత మన సాంగ్‌లో అయితే మాత్రం మనకు చూపించడం అయితే జరిగింది. బట్ ఓటర్లకైతే మాత్రం తన పూర్తి మూవీనైతే మాత్రం మనకు అర్థమైనట్టుగా అయితే మనకి ఈ సాంగ్‌లో అయితే మాత్రం అర్థం చేసుకోవచ్చు. పూర్తిగా చూపించినట్టుగా అయితే మాత్రం మనకు చూపించారు. ఇంకా సాంగ్‌లో అయితే కొన్ని కొన్ని మూవీస్‌నైతే మాత్రం 'ప్రభాస్' అన్న తీసినటువంటి మూవీస్‌నైతే మనకు చూపించడం అయితే జరిగింది. ఇంకా 'సలార్' కూడా అవ్వచ్చు, 'బాహుబలి' కొన్ని కొన్ని 'ఈశ్వర్' మూవీసు, ఇంకా 'ఛత్రపతి' పర్టిక్యులర్‌గా 'డార్లింగ్' మూవీ ఇవన్నీ మనకి చూపించడం అయితే జరిగిందనమాట. తన యొక్క పోస్టర్‌లో అయితే మాత్రం. బట్ పాన్ ఇండియా రేంజ్‌గా ఈ మూవీ రిలీజ్ అవుతున్నప్పుడు కొన్ని కొన్ని హిందీస్ మూవీస్ ఇలాంటి మంచి చూసుంటారు కదా! కన్నడ యాక్టర్లు అలాంటోళ్ళు. వాళ్ళైతే మాత్రం 'ప్రభాస్' అన్న లుక్‌ని చూసి ఒక నచ్చి ఆ మూవీస్‌ని కూడా చూడడానికైతే అవకాశం అయితే ఉండిద్ది. బట్ ఓట్లకైతే మాత్రం 'ప్రభాస్' అన్న వితౌట్ 'బాహుబలి' తీసినప్పుడు 'బాహుబలికి' ముందు ఏ రకంగా మూవీస్ తీశాడు, ఏ రకంగా లుకింగ్ కనబడింది, తన యొక్క స్టాండర్డ్ ఎలా ఉండిద్ది అనేది అర్థం చేసుకోవచ్చనమాట. పర్టిక్యులర్‌గా వాళ్ళైతే మాత్రం ఆ మూవీస్‌ని చూసి ఇది పాన్ ఇండియా రేంజ్‌గా రిలీజ్ అవుతున్న మూవీ కాబట్టి ఈ పోస్టర్‌ని పెట్టడం అనేది చాలా అంటే చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చనమాట. బట్ ఓట్లకైతే మాత్రం అర్థం కాకపోయిన ఆ లిరిక్కు సాంగ్ అయితే మాత్రం అద్దిరిపోయిందనమాట. అమ్మవారి యొక్క ఆ సీక్వెన్స్ పెట్టడం కూడా చాలా చాలా బాగుంది. పాటలైతే మాత్రం మీరైతే గమనించినట్లయితే మాత్రం. బట్ ఓవరాల్‌గా అయితే మాత్రం చాలా చాలా బాగుంది. మీరైతే మాత్రం మిస్ అవ్వమాకండి. సాంగ్‌నైతే మాత్రం 2 సార్లు కాదు 3 సార్లైనా చూడొచ్చనమాట పర్టిక్యులర్‌గా. ఇక మూవీ కోసం ఫుల్‌గా అయితే వెయిటింగు. మనోడైతే మాత్రం దెయ్యాల దగ్గరైతే మాత్రం కొద్దిగా ఆ సీక్వెన్స్ నడుస్తుంటది కదా! అమ్మవాడే కాపాడుతుందన్నట్టుగా మనమైతే అక్కడ అర్థం చేసుకోవచ్చు. ఆ సాంగ్‌లో కూడా అదే రకంగా అయితే ఉందనమాట. ఒక పెద్దావిడైతే వచ్చి తన యొక్క మనవడిని మంచిగా చూడాలని అమ్మవారికి మొక్కుతున్నట్టుగా మనకైతే చూపిచ్చాడు. మంచి సీక్వెన్స్ అయితే మూవీ అయితే ఉండిద్దనుకుంటున్నాను. ఓవరాల్‌గా ఇది గాయ్స్ సాంగ్ యొక్క రివ్యూ అయితే మాత్రం మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కూడా ఆన్‌లో పెట్టుకోండి. నెక్స్ట్ షాట్‌లో కలుద్దాం. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే. బాయ్.